నమస్తే, వెల్కమ్ టు తెలుగు రాజ్యం. నేను మీరా. జ్యోతిష్యాన్ని సహేతుకంగా శాస్త్రీయంగా ప్రతి సామాన్యుడికి అర్థమయ్యేలా జ్యోతిష్య శాస్త్రాన్ని చెప్పే ప్రముఖ ఆస్ట్రాలజర్ అమరవ్ కశ్యప్ గారు మనతో పాటు స్టూడియోలో ఉన్నారు. ఆయన మన తెలుగు రాజ్యానికి ఎంతో సుపరిచితులు. ఆయనతో కవిత గారికి సంబంధించి ఒక క్వశ్చన్ అయితే ప్రజల నుంచి రావడం జరిగింది. కవిత గారు కుటుంబంలో విరోధం రావడానికి గల కారణం ఏంటి, బయటకు వచ్చి వేరే పార్టీ పెడతా అంటున్నారు, దానిలో ఎంతవరకు నిజం ఉంది అని అయితే ప్రజల నుంచి అయితే వచ్చినటువంటి ఒక క్వశ్చన్ అనమాట. దీనికి సంబంధించి ఆయన అడిగి ఆవిడ జాతకం ప్రకారం ఆన్సర్ అయితే తెలుసుకుందాం. సార్ నమస్తే. నమస్తే సార్. అదే ముందు వారి కుటుంబంలో విరోధాలు విభేదాలు ఎందుకు వచ్చాయి, ఆ కుటుంబం నుంచి ఆమె బయటికి వస్తారా, ఆ పార్టీ నుంచి బయటకు వస్తారా, వచ్చిన తర్వాత వారి కార్యాచరణ ఏ రకంగా ఉంటుంది, అది మీ అందరిలో ఉన్న అదే ముందు అసలు ఆ కుటుంబంలోంచి విరోధాలు రావడానికి కారణం ఏంటనేది మనం పరిశీలించాలి. దీనికి కారణం చూడాలంటే కేసీఆర్ గారిది ఆశ్లేష నక్షత్రం. ఆశ్లేష నక్షత్రం వారికి కుటుంబంలో చాలామందికి సంతాన విరోధాలు ఉంటాయన్నమాట. వారి సంతానంలో ఎవరో ఒకరు వారిని విభేదిస్తారనమాట. తండ్రి అయితే తండ్రిని, తల్లి అయితే తల్లిని కూడా ఆశ్లేష నక్షత్రం వారి పిల్లలు విభేదిస్తారనమాట. ఆ విభేదించి వారి సొంత మార్గాన్ని ఏర్పరచుకోవడం కోసం, సొంత ఐడెంటిటీ తెచ్చుకోవడం కోసం అనేక ప్రయత్నాలు చేస్తూ ఉంటారనమాట. ఇది మహాత్మా గాంధీ గారికే తప్పలేదన్నమాట. మహాత్మా గాంధీ గారిది కూడా ఆశ్లేష నక్షత్రం. ఆయనకి నలుగురు కొడుకుల్లో మొదటి కొడుకు ప్రథమ సంతానం, ప్రథమ పుత్రుడు హరిలాల్ అనమాట. అతన్ని గాంధీ గారు అతను పుట్టినప్పటికి గాంధీ గారు దక్షిణాఫ్రికా వెళ్ళాడు అనమాట. దక్షిణాఫ్రికాలో ఉంటే అక్కడ చదివిస్తారని అనుకుంటే, కానీ గాంధీ గారు హరిలాల్ని దక్షిణాఫ్రికా ఇంగ్లీష్ చదువులు ఇతనికి చెడిపోతారన్న ఉద్దేశంతో అతను మళ్ళీ తిరిగి గుజరాత్ పంపించేసి వాళ్ళ అమ్మమ్మ గారి దగ్గరే ఉండి చదువుకోమని పంపించేశాడు. దానితో అతను విభేదించి ఇంక తర్వాత గాంధీ గారితో వెళ్ళలేదన్నమాట. అతని ఎడ్యుకేషన్ అంతా ఇక్కడే జరగటం, ఆయన తండ్రిని విభేదించి దూరంగా ఉండటం జరిగిందనమాట. ఇదే విషయాన్ని గాంధీ గారు తన ఆత్మ కథలు కూడా చెప్పుకున్నారు. నేను దేశం మొత్తాన్ని నడిపించగలిగాను, కానీ నా కుటుంబంలో మా కొడుకుని మాత్రం సరైన తీరులో మనసులోకపోయాను, అది నేను నా ఫెయిల్యూర్ అని అనుకుంటున్నానని కానీ చెప్పారనమాట. అదేవిధంగా కేసీఆర్ గారిది కూడా ఆశ్లేష నక్షత్రం అవటం వల్ల ఈ రకంగా వారి సంతానంలో ఒకరైన కవిత గారు ఆయన విభేదించి బయటికి రావడం జరిగిందన్నమాట. ఈ విభేదాలు సిద్ధాంతపరమైన విభేదాలే కానీ వారి బంధుత్వం పరంగా కానీ లేకపోతే ఆస్తుల పరంగా కానీ జరిగేవి కావన్నమాట. ఇప్పుడు చాలామంది చెప్తున్నది ఏంటంటే బీఆర్ఎస్ పార్టీ బీజేపీలో విలీనం అవుతుంది. ఆ బీజేపీ పార్టీ పాలన ఉన్న కాలంలో కవిత గారు ఇబ్బందులకి గురవడం జరిగింది, అందుకోసం ఆమె దాన్ని విభేదిస్తూ బయటకు వస్తుంది అని చెప్తున్నారు. ఈ రకంగా సైద్ధాంతిక పరంగా విభేదంతోనే ఆమె బయటకు వస్తున్నారు. ఆ బయటకు వచ్చిన ఆమె దాన్ని ఇంకా ప్రబలంగానే ముందుకు తీసుకెళ్లే అవకాశం ఉన్నది. ఆమె సొంత పార్టీ పెట్టి కూడా ముందుకెళ్ళే అవకాశం ఉంది, లేదా వారి పార్టీలోనే ఈమెకి నాయకత్వం అప్పచెప్పే అవకాశం కూడా ఉందన్నమాట. రైట్. అయితే ఇక్కడ ఇంకో క్వశ్చన్ కూడా అడిగారు గురువు గారు. అయితే కవిత గారి భవిష్యత్తు ఎలా ఉంది, ఫ్యూచర్లో ఆవిడ ఎలాంటి కార్యక్రమాలు చేపట్టవచ్చు అనే క్వశ్చన్ కూడా అడుగుతూ ఉన్నారు. ఇంతకు ముందు చెప్పుకున్నాం మనం, కేసీఆర్ గారికి యోగం అయిపోయింది. ఆయన నాయకత్వంలో ఆ బీఆర్ఎస్ పార్టీకి ఇంకా మనుగడ లేదు. ఆ పార్టీలో ఎవరికి అవకాశం ఉన్నది, ఎవరికి యోగం ఉంది తెలుసుకుని వారి నాయకత్వంలోకి ఆ పార్టీని మళ్లించుకుంటే మంచిదని ఇదివరకు చెప్పుకున్నాం. ఆ రకమైన పరిస్థితుల్లో ఆ పార్టీలో ముగ్గురు ఉన్నారు ప్రముఖంగా. ఆ ముగ్గురులో కేటీఆర్, హరీష్ అండ్ కవిత. సో వీరిలో ఎవరికి ఇస్తారనేది ఇంకా కేసీఆర్ గారు తేల్చలేదు. ఈ లోపలగా ఈ కవిత గారు బయటకు రావడం, ఇనిషియేటివ్ తీసుకుని లీడ్ తీసుకుని బయటకు రావటం వచ్చింది. అవి సహజ నాయకత్వ లక్షణాలు అన్నమాట. ఆ సహజ నాయకత్వ లక్షణాలు ఈమెకు ఉన్నాయి కనుక ఆమె భవిష్యత్తులో మంచి పరిస్థితికే రావడం జరుగుతుంది. మనం గతంలో జరిగిన విషయాలు చూసుకుంటే ఆమెకి గురుదశ నడుస్తుండగా ఆమె ఈ లిక్కర్ కుంభకోణం అనే దానిలో లోను కావడం, దానిలో జైలుకి వెళ్ళడం కూడా జరిగింది. ఆ జైలుకి వెళ్ళి కొంతకాలం శిక్ష అనుభవించి రావడం జరిగింది. అప్పుడు దానికి జరిగిన పరిస్థితి ఏమిటంటే, బుధగ్రహం అందరి చేత ఇటువంటి ఆర్థికపరమైన అవకతవకలు చేయించే గ్రహం బుధగ్రహం అన్నమాట. అటువంటి అవకతవకలు చేసిన వాళ్ళని శిక్షించడానికి గురువు శిక్షిస్తాడు అనమాట. సో ఆ రకంగా బుధగ్రహం వల్ల ఇటువంటి అవకతవకలు జరిగినాయి అని వచ్చినప్పుడు గురుగ్రహం గురుదశలోనే ఈమెకి ఈ అరెస్ట్ అవ్వటం, జైలుకి వెళ్ళి రావడం జరిగింది.
నేను ఇదివరకు చాలాసార్లు చెప్పా, ప్రతి గ్రహం కూడా పూర్తిగా మంచి చేయదు, పూర్తిగా చెడు చేయదు. ఈ గురుదశ అనేది 16 సంవత్సరాలు ఉంటుంది. ఆ 16 సంవత్సరాల కాలంలో కొంతకాలం మంచి, కొంతకాలం చెడు జరుగుతుంది. ఆ విధంగా గురువు ఈమె ఇంతకుముందు జరిగిన తప్పులకు శిక్ష విధించడం జరిగింది. ఇప్పుడు అదే గురువు ఈమెకి నాయకత్వం, ఇటువంటి శుభప్రదమైన అంశాలు ఇచ్చే అవకాశం ఉంది. సో ఈమె భవిష్యత్తులో ఓ పార్టీ పెట్టడం కానీ, లేదా అదే పార్టీలో తన నాయకత్వం స్వీకరించడం కానీ, ఆ నాయకత్వం స్వీకరించి పదవిలోకి రావడం కూడా జరుగుతుంది. ఆ రకంగా ఈమె జీవితకాలంలో ఏదో ఒక దశలో ముఖ్యమంత్రి అయ్యే అవకాశం కూడా ఉంది. ఇప్పుడు ఎవరైనా సామాన్య ప్రజలు మీ దగ్గరికి వచ్చి సో జాతకం చేయించుకోవాలనుకుంటే ఎలా? వనస్థలిపురం హోటల్ ఎస్వైన్ గ్రాండ్ ప్రెమిసెస్లో నా యాస్ట్రాలజీ కోచింగ్ సెంటర్ నడుస్తున్నది. వారు అక్కడికి వచ్చి నన్ను కలుసుకోదలిసిన వారు అక్కడికి వచ్చి డైరెక్ట్ అపాయింట్మెంట్ తీసుకోవచ్చు, లేదా మీరు ఇచ్చిన ఫోన్ నెంబర్ ఫోన్ చేసినా మన వారికి తగిన సూచనలు ఇవ్వవచ్చు. మీ సమస్యల పరిష్కారం కొరకు స్క్రీన్ మీద కనిపిస్తున్నటువంటి ఈ కాంటాక్ట్ నెంబర్ని సంప్రదించగలరు. జాతకపరంగా, జ్యోతిషపరంగా మీకు ఎలాంటి సమస్యలు ఉన్నా కూడా చక్కటి పరిష్కారం గురువు గారిని అడిగి తెలుసుకోవచ్చు. 24/7 అవైలబిలిటీలో ఉంటారు. హలో, తెలుగు రాజ్యం ఛానల్ చూస్తున్నారా? సామాజిక, రాజకీయ, జీవన చిత్రణే తెలుగు రాజ్యం. అతిశయోక్తులు, అసత్యాలు ఉండవు. రాజకీయ కోణం కాదు, ప్రజా కోణమే కొలబద్ద. తెలుగు రాజ్యం వీక్షణ మీ ఉత్తమ అభిరుచికి నిదర్శనం.